వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కాఫీలు బాగాలేదని, భోజనం బాగాలేదని చెప్పి సమస్యలు ప్రస్తావించకుండా వీటి మీద చర్చ జరుపుతూ ధర్నాలు చేస్తూ బాయ్కాట్ చేస్తూ రభస చేస్తున్నారు. ఆ కాఫీలు ఏంటి, ఆ భోజనాలు ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. మండలిలో ఎట్లాగ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు రాట్ల బయట పారిపోయి తిరుగుతున్నారు. అక్కడక్కడ కనీసం మండలి కూడా వస్తున్నారు అనుకుంటే ఆ మండలిలో ప్రజా సమస్యలు ఎత్తకుండా దాగుడు మూతలు ఆడుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తూ మాట్లాడుతూ బాయ్కాట్ చేసి వెళ్ళిపోతున్నారు. అటెండెన్స్ వేయించుకుని జీతాల కోసం అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వ్యవహారాలని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ అంటే తినబోతూ రుచులు ఎందుకు అన్నట్లుగా వీళ్ళ గురించి చెప్పుకోబోతూ అసలు విషయం కన్నా కూడా కొసర విషయాలు ఎక్కువ ఉన్నాయి. ఏంటి అంటే అవి ఇదే. ఆ సినిమాలో ఒక కామెడీకి ఇద్దరు తిరుగుతూ ఉంటారు, పెళ్లి సందడిలోనో దేంట్లోనో. అసలు అక్కడ జరిగేది పెళ్ళి, వీళ్ళు చేసేది ఏంటంటే కాఫీలు తిన్నారా, టిఫిన్లు తాగారా అని చెప్పి తిరుగుతూ ఉంటారు. కాఫీలు తిన్నారా, టిఫిన్లు తాగారా, అట్లా అనమాట. మజ్జిగ ఏమంటారా, మజ్జిగ ఏమంటారా అని ఒకడు తిరుగుతారు దాంట్లో. ఇలా వీళ్ళు కూడా పప్పులో ఉప్పు ఎక్కువైందో, లేకపోతే పులుసులో పులుపు ఎక్కువైందో ఎలానే ఉంది కామెడీగా. టీలో పంచదార తక్కువైంది, టీ పొడి ఎక్కువైంది. అంటే ఇక్కడ ఒకటండి, అసలు ఆ గౌరవ సభని గతంలో 2019 నుంచి 24 వరకు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు. ఎలా ప్రవర్తించాలి, ఎలా మనం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలనేది కూడా మర్చిపోయారు. వీళ్ళు గతంలో చేసింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని వీరుడు, సూర్యుడు, ధీరుడు, అసలు అవినీతి పరుడు, ఇట్లాంటి వాడిని ఎక్కడైనా చూస్తామా అని చెప్పేసి పొగిడారు. ఆ పొగడతలతోటి ఉబ్బి తబ్బిపోయి ముసిముసిలో నవ్వుకుంటా, చేతులు నలుపుకుంటూ పక్క ఖాళీ కుర్చీలతో నవ్వుకుంటా జగన్మోహన్ రెడ్డి వెకిలి వేషాలని వేశారు. ఇప్పుడు అసలు కూటమి ప్రభుత్వం అంటే ఏంటి, ప్రజలు ఏ విధంగా సహాయ సహకారాలు అందుకుంటున్నారు, డిఎస్సి జరుగుతుంది చక్కగా, అసలు అది ఇంకా కన్నుల పండగగా ఉంది. ఒకవైపు చూస్తే ఎప్పుడూ లేని విధంగా డిఏపి కానివ్వండి, యూరియా కానివ్వండి ప్రజలకు అందుతుంది. అది మాత్రం వాస్తవం. కాకపోతే అక్కడ ఏం జరుగుతుందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగింది, క్రాప్కి వీళ్ళు హాలిడే ప్రకటించి వేయలేదు, డిఏపి సరిపోయింది. ఇప్పుడు యూరియా ఎట్లా సరిపోయిందండి, క్రాప్ హాలిడే లేదు కదా, అందరూ వేస్తున్నారు. లేదు, నీరు పుష్కలంగా ఉంది, పంటలు దాదాపు 2 రెట్లు పెరిగినాయి, వ్యవసాయం 2 రెట్లు పెరిగింది. ఇప్పుడు ఇన్ని రకాలుగా ఉంటే వీటన్నిటి గురించి ఏం మాట్లాడాలన్నా వాళ్ళ దగ్గర ఎటువంటి పాయింట్ లేదు. అన్నీ కూడా సక్రమంగా నడిచిపోతున్నాయి రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలన అందిస్తుంది. ఇంకా వంకల్లేనమ్మ డొంకబట్టుకు తిరిగినట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలకి ఏం దొరికిద్ది అనంటే, ఇది పప్పులో ఉప్పు ఎక్కువైంది, కూరలో కారం తక్కువైంది, ఇది తప్పించి వేరే మాటలేక ఏమాత్రం ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో వంక కావాలి కాబట్టి పంచదార కూడా ఎక్కువ వేస్తున్నారంట. ఎక్కువ వేస్తున్నారా? అయ్యయ్యో, చాలా పొరపాటు చేశారే, ఇంత ఘోరం జరిగిపోయింది రాష్ట్రంలో. అయితే వీళ్ళు ఈ రోజున నిజంగా చెప్పుకోవాలంటే చాలా చీప్ బిహేవియర్గా ఉంది. ప్రతి ఒక్కరికి ఇలా బిహేవ్ చేయటం కరెక్ట్ కాదు. ఒక గౌరవం, హోదా, ఆ హుందాతనం ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలండి. వెళితే చక్కగా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరొకరి మీద సెటైర్లు వేసుకుంటూ ఎంత గౌరవంగా సభ ముందుకు వెళ్ళాలనేది మర్చిపోయి, గతంలో మేము ఇలానే ప్రవర్తించాం, ఇప్పుడు అంతకంటే 2 ఆకులు ఎక్కువే తిన్నాం అంత తక్కువ తినలేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇక్కడ యువతలు ఉంది ఎవరు, కూటమి ప్రభుత్వం. మీ పప్పులు ఉడకవు కాబట్టి మీరు ఏ క్వశ్చన్ అడిగినా అక్కడ ఖచ్చితమైన సమాధానం ఉంది, కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది, ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎవరు కూడా ఏదైనా ఒక కార్యక్రమం పెడదామని చెప్పేసి రైతు పోరంటున్నారు, యువత పోరంటున్నారు, ఇంకోటి అంటున్నారు, దేనికి ఎవరు హాజరవ్వట్లా. వీళ్ళు 4 ప్లకార్డ్స్ పట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజున వీళ్ళు ఏ వంక దొరక్క ఏదో వంక కాబట్టి ఈ వంక పెట్టుకొని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. అంతకుమించి ఏముందండి వాళ్ళ దగ్గర? లేకపోతే ఇలాంటివన్నీ సమస్యలా? ఈ రోజున ప్రజల సమస్యలు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు రారు, వాళ్ళ నియోజకవర్గంలో ఏంటనేది చెప్పరు. అసలు ఆ నియోజకవర్గంలో ఎన్ని వేల మంది జనాభా ఉన్నారు, ఎన్ని వేల ఓట్లు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది యువత ఉన్నారు, ఎంతమంది ఈ రోజున పెన్షన్ పొందుతున్నారు, ఇవన్నీ చెప్పమనండి వాళ్ళని ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరైనా చెప్తారా? అందుకని జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదనే మొన్న డిపాజిట్లు కూడా ఇవ్వలేదు పులివెందుల ప్రజలు. ఇది వీళ్ళు ఈ రోజున ఇక్కడ మండలిలో మాట్లాడే విధానాన్ని చూస్తుంటే నలుగురు చూస్తే నవ్విపోతారో అనేది కూడా లేకుండా ప్రవర్తించిన తీరు. వాళ్ళ వ్యవహారాలు ఎట్లా ఉందంటే, బీఎస్సీలో చర్చించిన ఏ అంశాన్ని కూడా మండలిలో ప్రస్తావించరు. అక్కడ మాట్లాడేది ఒకటి, ఇక్కడ మాట్లాడేది ఒకటి.
ఇక్కడ కాసేపు మాట్లాడి ప్రభుత్వం ఇప్పుడు అవకాశం ఇవ్వదని తెలిసి స్పీకర్ ఎట్లాగా అవకాశం ఇవ్వరు. బీఎస్సీలో ఏది చర్చించారో దానికి అదే మాట్లాడటానికి అవకాశం ఇస్తారు. అది కాకుండా మిగతా మాట్లాడితే టైంపాస్ చేస్తూ ప్రభుత్వం మాకు సమాధానం చెప్పట్లేదు, మేము వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోవటం. అంటే వీళ్ళు వాళ్ళ పరిపాలన చేసిన అక్రమాలు, దోపిడీల ప్రశ్నలు ఎదుర్కోలేక వాటికి సమాధానం చెప్పలేక పారిపోవటమే వీళ్ళు. ఆఖరి రోజు కాఫీలో పంచదార ఎక్కువైంది, పప్పులో ఉప్పు తక్కువైంది, పులుసులో 2 మిర్చిలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు వ్యవహరించిన తీరుని ప్రజలు అసహించుకుంటున్నారు. వాళ్ళ పరిపాలన గతంలో అసహించుకునే కదా వీళ్ళని 151 నుంచి 11కు పడేశారు. ఈ రోజున ఇంకా రేపు అది కూడా ఉండదు, ఏది ఉండదు. ఎమ్మెల్సీలు ఉండరు. ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఎటు వెళ్ళారో చూసాము, ఉన్న ఎమ్మెల్యేలు ఎటువైపు చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఈ రోజున యూరప్ వెళ్ళిపోయాడంట. మరి యూరప్ నుంచి ఎప్పుడు వస్తాడు? వెళ్ళిపోయాడా? అదే వెళ్తున్నాడు, పెట్టుకున్నాడు కదా. ఆయన ఒకటండి, ప్రతిపక్ష హోదా కోర్టుకు వెళ్తాడు, యూరప్లు సింగపూర్లు తిరగటానికి కోర్టుకు వెళ్తాడు. కానీ ఏదన్నా కేసులుంటే మాత్రం అక్రమాస్తుల కేసులో లేకపోతే కోడికత్తో గులకరాయి అంటే మాత్రం రాడు. అసెంబ్లీకి కూడా రాడు, అసెంబ్లీకి రాడు, కోర్టుకు రాడు. కానీ తనకు అవసరమైతే మాత్రం ఈ రోజున అసలు వెళ్ళేది మాత్రం తెలుస్తుంది, కానీ ఎప్పుడు వస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి అని చెప్పేసి వచ్చాక ఎప్పుడు వచ్చాడు పూర్తి వివరణలు అందజేయాలని చెప్పి కోర్టు అంటున్నారుగా అట్నుంచి అటే. అయితే ఇంకా అదేదో స్వామీజీలాగా అక్కడ ఒక ఖండాన్ని ఏర్పరచుకొని జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఆయన పారిపోయి దివి కొనుక్కున్నాడు అక్కడే. అదే దివి కొనుక్కున్నాడా? ఇతను కూడా ఇప్పుడు ఉన్న లక్షల వేల కోట్లు కొట్టేశాడు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. అక్కడ సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుంటాడు. ఏముంది జగన్ సామ్రాజ్యం. ఇప్పుడు ఎటాగా 100 మంది దొంగలు ఉన్నారు. ఈ 100 మంది దొంగలు కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టి చుట్టూ ఇల్లు కట్టించి అదొక చిన్న గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని అదొక దీవి, అదొక దేశం, అదొక మంత్రి, ఈయన ఒక రాజుగారు. ప్రపంచంలో అదొక దేశం అవుతుంది. ప్రపంచంలో ఒక రాజు అవుతాడు. ఆయన లక్షల కోట్లు సంపాదించాడు కదా ప్రజలను దోచేసుకుని. ఆ డబ్బులతో రాజభోగాలు అనిపిస్తాడు. ఏముంది. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమో పాపం చివరికి మోసపోయి ఈయన చేత మోసగింపడి, ఈయన చేత చంపబడి, ఈయన చేత ఎన్ని రకాలుగానో వాళ్ళు అన్యాయంగా అక్రమంగా దోపిడీకి గురైపోయి వాళ్ళు మాత్రం అలా ఏడుస్తూ ఉండాల్సిందే. వాళ్ళకి న్యాయం జరగదు. వాళ్ళని ఎవరు కూడా తనకు తగ్గ న్యాయాన్ని అందించరు. అలానే ఉంది జగన్మోహన్ రెడ్డి. పదే నా ప్రజలకు ఏదో అన్యాయం అయిపోతుంది, రోజా వచ్చేసి రైతులకు ఏదో అయిపోతుంది, శ్యామల వచ్చేసి ఇంకేదో చెప్పిద్ది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యూరప్కి ఎందుకు వెళ్తున్నాడు, తిరిగి రాడంటే వీళ్ళేం సమాధానం చెప్తారు? ఇంకా పేరుని నాని అయితే అబ్బో అసలు ఇంకా ఆయన మాటలు కోటలు దాడుతూ ఉంటాయి, చేసేది ఏమి లేదు నా బొంద అక్కడ. పేరు నాని అట్లా మాట్లాడితే కొడాలి నాని ఏమైపోయాడో ఎవరికి తెలియదు. మనం చూసాం వల్లభనేని వంశీని, ఆయన పరిస్థితి పాపం అసలు రానని గొడవ చేశాడంట, బలవంతంగా లాక్కొచ్చారంట. కొడాలి నాని రాలా, అసలు వల్లభనేని వంశీని బలవంతంగా లాక్కొచ్చారంట అండి. కారు దిగలేదంట చాలాసేపు. ఈ పేరు లాంటి వాళ్ళు ఇంకెవరో కాస్త గట్టిగా లాగి కూర్చోబెట్టినట్లున్నారు అక్కడ. వీళ్ళందరికి కూడా మళ్ళీ స్కానర్లు ఇచ్చారు. ఇట్లా రకరకాలుగా వీళ్ళ పని ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి తానా అంటే వీళ్ళందరూ తందానా అనాలి. ఆ తందానా ఆడుకుంటా యూరప్ ఖండాల్లో ఎక్కడో దీవి కొనుక్కొని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా స్కానర్లు పెట్టుకుని స్కాన్ చేసి జగన్మోహన్ రెడ్డికి వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు దిగజారిపోయారు. మండలిలో చిల్లర వేషాలు వేస్తూ కాఫీల కోసం, పప్పు కూరల కోసం గొడవ పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలని తూర్పారబడుతూ ఆ పార్టీ ఎలాగూ ఎత్తిపోయిన పార్టీ కాబట్టి వీళ్ళు కూడా ఆ పార్టీలో ఉండే ఉద్దేశం లేదు కాబట్టి మండలిని గ్రామ స్థాయికి, గ్రామ పంచాయతీ స్థాయికి దిగజార్చి చిల్లర మాటలు మాట్లాడుతూ చిల్లర గొడవలు పడుతున్న వాళ్ళని, వాళ్ళ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తూ విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.